హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను, మమ్మీ, డాడీ, నీలమ్మ అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం. నిన్న నైట్ అంతా మమ్మీ అమ్మమ్మ కలిసి ఫుల్ ఏంటిది ఏమంటారు అంటే సొరకాయ అప్పలు వాడు సర్వపిండి అట్లాంటివి చేసినారు. ప్లస్ డిఫరెంట్ స్నాక్స్ చేసినారు. నేను కిచెన్లోకి కూడా పోలే. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి మా అమ్మమ్మకి నేను చేసిన ఫుడ్ వండి పెడదాం అనుకుంటున్నా కానీ అసలు ఛాన్సే కుదరట్లేదు. వాళ్ళని కిచెన్ కూడా రానివ్వట్లేదు. అండ్ మార్నింగ్ 8 అవుతుంది అండ్ వీఆర్ స్టార్టింగ్. మేము మేడ్చల్లో ఉంటాం కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళి అత్తయ్య హయత్ నగర్లో ఉంటారు కాబట్టి అత్తయ్యని పిక్ చేసుకొని అటు నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. ఈరోజు ట్రావెలింగ్, రేపు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోమో లోపల నాడు. ఎక్కడికి? ఓకే బాయ్ బాయ్. నేను మా అత్తయ్య దగ్గరికి ఇప్పుడు అత్తయ్యని పిక్ చేసుకొని వెళ్తాం. సో రెడీ వెళ్దాం లేనా? నేను వచ్చిన నుంచి తిరగడమే సరిపోతుంది మరి. అట్లా అయిపోయింది. తక్కువ టైం పెట్టుకున్నా, చాలా ఎక్కువ ప్లాన్ చేసుకొని వచ్చిన. సో స్టార్ట్ అయిపోయినాం. వెనకాల నేను, మా మమ్మీ, నీలమ్మ, ముందు మా డాడీ డ్రైవర్, వరుణ్ మా తమ్ముడు మిస్సింగ్. ఏం చూస్తారు? మా తమ్ముడికి ఏమైనా కోడ్ ఇస్తున్నావా? సో నిన్నటి వరకు దర్శనం టికెట్స్ బుక్ చేసుకుందామని చూసినాము, బట్ అసలు ఓపెన్ చేయలేదు. ఈరోజు కార్లో ఎక్కినాక దర్శనం టికెట్స్ ఓపెన్ చేసినారనమాట. సో 3 టైప్స్ ఉన్నాయి: శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అండ్ స్పర్శ దర్శనం అని. సో స్పర్శ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. కార్ సైడ్ కాపి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ సిగ్నల్ పోతుంది వస్తుంది, నెట్ బ్యాంకింగ్ అవన్నీ కాదు, యూపీఐ పేమెంట్ త్రూ చేసినాము. అండ్ యాక్చువల్లీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. నేను పండుకుందామని చెప్తే మా మమ్మీ వీడియో తీయడం మర్చిపోయినావు అని చెప్పింది. నీలమేమో ఎంజాయ్ చేస్తుంది ఘాట్ రోడ్, నేనేమో పండుకుంటా. నాకు ఫుల్ కళ్ళు తిరుగుతాయి. నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరు మ్యాచింగ్ ఎందుకు వేసుకున్నారు? కంఫర్ట్ ఉంటుంది అంటే అఖిల వాళ్ళ అత్తయ్య, అఖిల వాళ్ళ మమ్మీ అని గుర్తుపట్టాలనా? మా మమ్మీ నాకు కొంచెం కూడా ఏమంటారు దిగట్లేదు. ఏదో మా డాడీ ఫుడ్ తినట్లేదు ఇప్పుడే. సో మా డాడీ ఎప్పుడు తింటారా అని ఆలోచిస్తుంది. శ్రీశైలం వెళ్ళే లోపల కొన్ని చెక్ పోస్ట్స్ ఉంటాయి అండ్ వాటికి స్పెసిఫిక్ టైం లిమిట్స్ ఉంటాయి. అంత లోపల వెళ్ళిపోవాలి బికాజ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. అండ్ మేము పైన ఫుడ్ ఎట్లుంటుందో తెలీదు అని చెప్పేసి వెళ్ళే దారిలోనే ఐరావతం అని ఒక రెస్టారెంట్, ఒక హోటల్ ఉండే అనమాట. అక్కడ ఫుడ్ తిన్నాము. నాకు చాలా మంచిగా అనిపించింది. కొత్త ప్లేస్ అంట, ఓపెన్ చేసింది కూడా వాళ్ళు. అండ్ ఫుడ్ అయితే మంచిగా కడుపు నిండా తిన్నాము. ఇట్ వాస్ వెరీ టేస్టీ. నేను కడుపు నిండా తిన్నా. ఇప్పుడు లావైపోయినావా? ఇప్పుడు వామిటింగ్ వస్తుంది. తిప్పుతుంటే వామిటింగ్ వస్తుంది. ఇప్పుడు రావట్లేదు, భయం అయింది సడన్గా. ఆలోచించిన ఓకే ఆలోచించకమ్మా దాని మీదనే. ఏమో అంటే నాకు ఏం కాదు. అంటే నాకు ఇప్పుడు స్విఫ్ట్లో వెనకాల కూర్చుంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఈ కార్లో ఏమనిపిస్తుంది, పెద్దగా ఉంది కదా, స్పేషియస్గా ఉంది కదా కొంచెం. అంటే మోగాడిని కూడా వేసుకొని వస్తుండే వెనకాల.
ఇక్కడ పెట్టే సీన్ తీసుకెళ్ళి అక్కడ అలౌ చేస్తారు చెయ్యరు ఎట్లుంటుంది అనుకున్నాం మనకేమో మంచిది అంతా తిరుగుతుండే నెక్స్ట్ టైం మోగాడు ఉంటాడని మస్తు ఆడుకుంటాడు ఈడ వచ్చేసినాం శ్రీశైలంకి ఇప్పుడు వెళ్ళి స్పర్శ దర్శనం టికెట్స్ మేము కార్లో బుక్ చేసుకున్నాం కాబట్టి వాటి ప్రింట్స్ తీసుకెళ్ళాలి, ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి. సో ఇప్పుడు వెళ్ళి ప్రింట్స్ తీసుకొని అట్లనే మేము ఫుడ్ తిన్నాము, డాడీ ఏమీ ఫుడ్ తినలేదు. సో డాడీకి కూడా ఫుడ్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ఆ ప్లేస్ దట్ వీఆర్ స్టేయింగ్. ఇది పక్క కాటేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డాగ్ని కూడా తెచ్చుకున్నారు. అది చూసినా అనిపించింది మోగాడి కూడా తెచ్చేసి అయిపోతుంది అని చెప్పి కదా. మై హెయిర్ వెంట్ అప్, ఫుల్ వేడవుతుంది. ఏసీ వచ్చేంత వరకు కొంచెం చల్లగా అయ్యేంత వరకు జుట్టు పైకుంటేనే బెటర్. అండ్ బయటికి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ బెటర్. స్పర్శ దర్శనం టికెట్స్ ప్రింట్అవుట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా చేస్తున్నారు యాక్చువల్లీ బుకింగ్. సో ఇక్కడ కొంచెం సర్కిల్ లాగా ఉంది అండ్ ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకున్నాము అండ్ డాడీకి కూడా మీల్స్ తీసుకొని డ్రైవర్కి కూడా మీల్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. వెతకాల్సి వస్తుందేమో తిరగాల్సి వస్తుందేమో అనుకున్నాం, బట్ వన్ స్టోర్ తొందరగానే తీసేసుకున్నాము. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో బేసిక్లీ ఒక ప్రింట్అవుట్కి 10 రూపీస్ తీసుకున్నారు. అండ్ యా లైక్ అంతే, డిమాండ్ సప్లై వర్సెస్ డిమాండ్. అండ్ అక్కడ వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ కూడా చేస్తున్నారు అనమాట. సో అడిగిన టికెట్స్ ఉన్నాయా అని చెప్పి, సో టికెట్స్ లేవు అని చెప్పినారు. ట్యూస్డేకి ఉన్నాయంట. మేము ఇప్పుడు సండే వచ్చినాము, రేపు మండే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. సో లక్కీలీ కార్లో బుక్ చేసుకున్నాము, లేకపోతే దొరకకపోతుండేనేమో. అండ్ మేము ఆల్మోస్ట్ 3:30 అవుతుంది వచ్చేసరికి, అంటే అన్నీ చూసుకొని వచ్చేసరికి. డాడీ వాళ్ళు దేర్ హ్యావింగ్ ద ఫుడ్. అండ్ ఈవినింగ్ కుదిరితే వెళ్దాము దర్శనంకి అనుకుంటున్నాము. చూడాలి ఏమవుతుందో, ఎక్కడెక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో అత్తయ్య మా మమ్మీ. ఏం లే మాట్లాడుతున్నా, అదే కొంచెం చల్లగా ఉంది, బెటర్గా ఉంది. బయట మస్తు ఎండ కొడుతుంది. సో యా కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వీడియో షూట్ చేస్తా. 4కి అట్లా మేము ఉండే ప్లేస్ నుంచి స్టార్ట్ అయినాము. ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల, లైక్ పాలధార, పంచదార అనే ప్లేస్ విజిట్ చేయడానికి, అండ్ ఈవెన్ శిఖర దర్శనం కూడా విజిట్ చేయడానికి వెళ్ళినాం అనమాట. అండ్ కార్లో మంచిగా వరుణ్తోని మా తమ్ముడితోని మాట్లాడుతూ ఈ ప్లేసెస్ చూడడానికి వెళ్ళినాము. పాలధార, పంచదార అయితే చాలా మంచిగా అనిపించింది బికాజ్ వీ వర్ క్లైంబింగ్ డౌన్ ద స్టేర్స్. అండ్ అక్కడ వాటర్ టేస్ట్ మాత్రం క్రేజీ ఉండే. పంచదార డన్, వన్ థింగ్ ఇస్ డన్. చూద్దాం ఒకసారి. యా యాక్చువల్లీ చాలా స్వీట్ అంటే ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా వాటిని మనం తెచ్చుకొని పట్టుకొని దీన్ని తీసుకోని అయిపోయింది. అవును, అది ఇప్పుడు ఎక్కితే తెలుస్తుంది నీ సంగతి. నీకు అంత సీన్ లేదన్నట్టు చూస్తుంది. ఇంకా 5 లీటర్ బాటిల్స్తో ఎక్కుతావా? You don't need to have anyone to. నాకు వరుణ్ కూడా అవసరం లేనా, మీరు సెటర్ లేడానికి మా మమ్మీ చాలు. నేను ఆంటీలోకి పంపిస్తున్నాను నీకు. ఏదిదా ఎందుకు కొనుక్కుంటావా? ఏంటంటే ఎంత అంట కెమెరా? 80,000. 80. కిందికి వెళ్ళేసి పైకి వచ్చేసరికి నాకు చెమటలు వచ్చేసినాయి ఫుల్. మా నీళ్ళ ఫస్ట్ ఎక్కేసింది. మా మమ్మీ నేను లేట్. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చెప్పినాడు వరుణ్, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు డాక్టర్ అయినావు అని. నాకు అసలు క్యాలిక్యులేషన్ సరిగ్గా రాలేదు. ఆల్మోస్ట్ $700 నేను కెమెరా తీసుకున్నా, బట్ క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయి నేను 80,000 అని చెప్పిన. 80,000 పడలేదు, $700 పడింది. సో తప్పు క్యాలిక్యులేషన్. ఇదంటే కెమెరా అంటే టపక్కని కింద పడుతుంది, నేను కూడా దుక్కుదా కెమెరా. Thank you Anusha for following us and watching our content. మీ హస్బెండ్ పేరు వివేక్. థ్యాంక్ యూ. ఈరోజు ప్లాన్ చేసుకున్నట్టు పాలధార, పంచదార అండ్ శిఖర దర్శనం
చేసేసుకున్నాము. సో ప్లాన్ ప్రకారమే అన్నీ చేసుకున్నాము. బట్ దేవుడి దర్శనం కూడా చేసుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. రోజు అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. రేపు పొద్దున లేచి రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళాలి. సో ఆల్ సెట్. దిస్ ఇస్ మై శారీ. లైన్స్ అని ఉంది. అండ్ నీలమ్మ జుట్టు వేసుకుంటున్నారు. మమ్మీ రెడీ, నీలమ్మ కూడా రెడీ. యాక్చువల్లీ మా మమ్మీ నీలమ్మ సేమ్ కలర్ శారీ తీసుకున్నారు, ఎల్లో కలర్. ఇంకా నీలమ్మ రేపు తీసుకుంటాను ఆ కలర్. సర్లే, 2 మ్యాచింగ్ అయితే. నిన్న కూడా 2 మ్యాచింగ్ డ్రెస్సెస్. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కనిపిద్దాము అని చేంజ్ చేసుకున్నారు. రేపు చెరువు గట్టుకు వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడ తీసుకుంటారు, అక్కడ అది కట్టుకుంటా అన్నారు. అండ్ ప్రెజెంట్లీ దర్శనంకి రెడీ. ఆధార్ కార్డ్స్ అండ్ టికెట్స్ చేతిలో ఉన్నాయి. ఇంకా ఫోన్స్ అన్ని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాము. వరుణ్కి కాల్ చేసి లుక్ చూపెట్టి వెళ్ళిపోవడమే. నేను పూలు కూడా పెట్టుకున్నాను, కనిపిస్తున్నాయి. ఈ సారీ చాలా బాగుంది. థ్యాంక్స్ నీలమ్మ. ఎట్లా ఉన్నా, ఎట్లా కనిపిస్తున్నా? పూలు కూడా పెట్టుకున్నా వరుణ్. అదే కదా, నాకు అక్కడ పూలు దొరకవు కాబట్టి ఇక్కడ పూలు పెట్టుకున్నా. థ్యాంక్ యూ. దర్శనం అయిపోయింది. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తున్నాం. మమ్మీ ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తుంది. దర్శనంకి వెళ్ళినప్పుడు కెమెరా అలౌ చేయరు కాబట్టి నేను అప్పుడు తీసుకోలేదు. బట్ ఇప్పుడు నీలమ్మ వీడియో తీసుకో గుర్తుంటుంది అంటే వచ్చి మళ్ళీ కెమెరా తీసుకొని వచ్చి వీడియో తీసుకుంటున్నాం. తీసుకుంటా. నీలమ్మ గంధం తీసుకుంటా అన్నది. నాకు ఫుల్ చెమటలు ఇట్లా కారిపోతున్నాయి, బాడీ మొత్తం తడిచిపోయింది. సో మై హెయిర్ వెంట్ ఆఫ్ అండ్ బ్యాంగిల్స్ షాప్ చేయడానికి వచ్చాను. నేను రెడ్ వేసుకుంటా ఇప్పుడు. అవునా, పంచపాలు తీసుకొని దీపాలు తీసుకున్నా. ఓహో, బ్రాస్వా ఎంత? సో మార్నింగ్ స్పర్శ దర్శనంకి వెళ్ళినాము. అండ్ చాలా రష్ ఉండే, మండే కాబట్టి. అండ్ తొందర తోసేస్తున్నారు. అండ్ దర్శనం తర్వాత బయటికి వచ్చి ప్రసాదం తీసుకొని అట్లనే ఇక్కడ బ్రాస్వి కొన్ని పూజా సామాన్ తీసుకుందాం అనుకుంది మమ్మీ. అండ్ నేను కూడా ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నాను. తర్వాత మా తమ్ముడికి వరుణ్కి బయట నుంచి టెంపుల్ చూపెట్టడానికి వీడియో కాల్ చేసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాం. అయిపోయిందా? వెళ్తున్నామా? చాలా బాగుండే కదా, మంచిగా దర్శనము. అది బొమ్మలు కూడా వేపించి కార్ ఇప్పుడు మైర్చల మొత్తం మనం శ్రీశైలం పోయిస్తామని తెలుస్తుంది. అవును, చెప్పకుండా శ్రీశైలం దర్శనం అయిపోయింది. తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నాం. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సరే వెళ్దాం. బయట బండలు అయితే ఫుల్ కాలుతున్నాయి. సో శ్రీశైలం నుంచి స్టార్ట్ అయిపోయి మైసిగండికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారిది. సో మైసిగండి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము. అసలు ఎంత మంచిగా కనిపిస్తున్నారో నేను చూపిస్తా. ఇక్కడి నుంచే కనిపిస్తున్నారే. అమ్మవారి కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా పైన అమ్మవారి అంటే లైక్ విగ్రహం ఉంటుంది కదా, దాన్ని మొక్కుకుంటుండే. కానీ
యాక్చువల్ అమ్మవారు అయితే కింద ఉంటారంట. సో దానికి సారీ మొక్కుకొని నేను 2-3 టైమ్స్ వచ్చినా మరి. దానికి సారీ మొక్కుకొని వెళ్తున్నాము. ఫస్ట్ టైం, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అది అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు ఎక్కువ రష్ లేదు. జనరలీ సండేస్ అండ్ ట్యూస్డేస్ చాలా రష్ ఉంటుందంట. పెద్ద బొట్టు పెట్టినారు. ఇంటికి వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాం. ఇద్దరం పేషెంట్లలాగా డమాల్ అని పడిపోయాం. వీడియో తీయలేదు, ఏం లేదు. ఫ్రెష్ అయిపోయి అఖీ నీ టీత్కి లిప్స్టిక్ ఉంది చూసుకో అంటాడు వారు. సో టయర్డ్ అయిపోయి అసలు వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అండ్ ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యి నేనైతే ఇదే డ్రెస్ వేసుకున్నా, నీళ్ళమ్మ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. నేను లైక్ సరే ఈరోజు ఈ డ్రెస్తో కానిచ్చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గో డూ సమ్ నీలమ్మాస్ షాపింగ్. శారీ కోసం అని నేను వచ్చినప్పటి నుంచి ఎతుకుతున్నాం, కానీ నీలమ్మకి చీర దొరుకుతలేదు, నా ట్రిప్ ఏమో అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు గో షాపింగ్. నీలమ్మా ఈ రోజన్నా దొరుకుతుందా మీ చీర? ఈ రోజైనా మన షాపింగ్ అవుతుందా చూడాలి మరి. ఒక చీర కొంటారు పాపం నీలమ్మ ఎన్ని షాపులు తిరుగుతున్నారో, కానీ నచ్చిన చీర దొరుకుతలేదు. అన్నీ ఉన్న కలర్సే ఉన్నాయి. కొంచెం కొంచెం పట్టు చీరలు అమ్మేటోళ్ళు కొంచెం కొత్త కలర్స్ అంటే క్రియేట్ చేయండి అయ్యా. అవే కలర్స్ కట్టుకోలేకపోతున్నాం. యాక్చువల్లీ శ్రీశైలం, వరుణ్ ఇంకా మా తమ్ముడు వస్తే ఇంకా మంచిగా ఉండేది, బట్ ఇద్దరు మిస్ అయ్యి. మంచిగా కాటేసి ఇచ్చారు దానికి. అసలు వీళ్ళు ఇద్దరుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సండే, మండే, సాటర్డే కొంచెం రష్ ఎక్కువ ఉంటుందంట. ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు తక్కువ ఉంటుందంట. మొన్న కూడా ఆన్లైన్లో చూస్తే ట్యూస్డే టు ఫ్రైడేసే స్పర్శ దర్శనాలు ఉంటాయి అన్నారు. బట్ ఈరోజు నిన్నటి వరకు బ్రహ్మోత్సవాలు అయినాయి, తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినారు అనమాట స్పర్శ దర్శనం అని. సో ఈరోజు దొరికిన వెంటనే టికెట్స్ తీసేసుకున్నాం కాబట్టి అన్నీ అనుకున్నవే అనుకున్నట్టు అయినాయి, ఏం ప్రాబ్లం లేకుండా. ఏం ప్రాబ్లం లేదు. ఒక శారీ నచ్చింది, కానీ దాని బార్డర్ చాలా చిన్నగా ఉందన్నమాట. మంగళ్ గౌరీ అని స్టోర్కి వచ్చినాం. సో లైక్ పెద్ద బార్డర్ శారీస్లో ఏమో డార్క్ బార్డర్స్ లేవు, పేస్టల్స్లో ఎక్కువ ఉన్నాయి. నీలమ్మకి పేస్టల్స్ వేసుకోవాలని లేదు, పేస్టల్స్ ఉన్నా కూడా డార్క్ బార్డర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. అండ్ ఒకటేమో దొరకకు కొంచెం లావెండర్ ప్లస్ డార్క్ కొంచెం కాఫీ కలర్ బార్డర్ దొరికింది, కానీ అది బార్డర్ చిన్నగా ఉంది. సో అట్లా ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు, ఒకటి మంచిగా ఉంటే ఇంకొకటి మంచిగా ఉండట్లేదు. సో వి స్టిల్ హ్యావెంట్ ఫౌండ్ అవర్ శారీ. చూద్దాం, ఇంకా షాప్కి వెళ్తున్నాం, చూద్దాం. నవ్వుతున్నారు వెనకాల కూర్చొని. ఫైనలీ నీలమ్మకి శారీ దొరికింది. ఆల్మోస్ట్ ఎన్ని షాప్స్ తిరిగినాం? 4-5 ఇక్కడ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోండి. 8 షాప్స్ తిరిగినాక ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నారు, దొరికింది. సో ఫైనల్లీ మా నీలమ్మకి నచ్చిన శారీ తీసుకొని మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాక చూపిస్తా శారీ. ఆ కలర్ కాంబినేషన్, ఆ కలర్ లేదు అని చెప్పి తీసుకున్నారు. అండ్ యాక్చువల్లీ వాయిస్లో తెలిసిపోతూ ఉండొచ్చు దట్ ఐమ్ రియలీ టయర్డ్. నిన్న నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు, బికాస్ 4 o'clockకి లేవాల్సి వచ్చింది మార్నింగ్. అండ్ నైట్ నిద్ర పట్టలేదు, లేట్ పడుకున్నా. అండ్ ఇప్పుడు వెళ్ళి ఏదన్నా తినేసి పడుకోవాలి. బాగుందా? ఇంటికి వచ్చినాక ఓపెన్ చేసుకోవడంలో ఉన్న ఆనందం దీంట్లో ఉండదు. రూమ్లో నా బట్టలన్నీ పిచ్చికి పడేసాను, అవంతా ఇగ్నోర్ చేయండి. బట్ అదే పెట్టొచ్చు. సో ఇట్లా మా శ్రీశైలం అండ్ శారీ షాపింగ్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. అండ్ ఐమ్ టయర్డ్ ఆల్సో.
అండ్ నీలమ్మ కూడా హ్యాపీ దర్శనం మంచిగా అయినందుకు అండ్ తనకి నచ్చిన శారీ దొరికినందుకు. అండ్ యా ఇక్కడితో వీడియో ఆపేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బికాజ్ మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.